హలో. హలో. యెస్ సార్, వినపడుతుంది సార్. సో రవి, ప్రదీప్. అన్న గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్ రవి. రేపు మీకు అది మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటా. రేపు సాటర్డే కదా, నాకు హాలిడే ఉంటుంది. ఓకేనా? ఓకేనా. మాక్ మీకు ఒక కంపెనీ నేమ్ పంపించాను, ఐడియా ఉందా? ఓపెనింగ్స్ పడ్డాయని గ్రూప్ లో పెట్టాను, వాట్సాప్ గ్రూప్ లో 3-4 కంపెనీస్ పెట్టాను. బెంగళూరులో 2 కంపెనీస్ పెట్టాను, ఒకటి హైదరాబాద్ లో అవుతున్నాయి ఇంటర్వ్యూస్. ఎవరైనా హైదరాబాద్ ఉంటే నాకు ఇన్ఫార్మ్ చేయండి, ఎందుకంటే అందులో మా డిఫరెన్స్ నడుస్తుంది అనమాట. మా ఫ్రెండ్స్ అందరు SME QAలు ఉన్నారు అందులో. ఓకేనా? ఓకే. సో హైదరాబాద్ లో అది న్యూ పోర్ట్ మేడ్ అని చెప్పేసి మంచి ఆర్గనైజేషన్ అనమాట, న్యూ పోర్ట్ మేడ్ అని. ఓకే, అందులో ఓపెనింగ్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్. ఎవరైతే హైదరాబాద్ లో ఉంటున్నారో వాళ్ళు జాయిన్ కావచ్చు అండి. సో బెంగళూరు అయితే నేను బెంగళూరు, చెన్నై 2-3 పోస్ట్ పెట్టాను మీకు గూగుల్లో, వాట్సాప్ లో. చూసారా ఎక్కడ ఓపెనింగ్స్ ఉన్నాయని? చూసాను, ఫిజిషియన్ బిల్డింగ్ సంబంధించి. రైట్, ప్రొవైడర్ బిల్డింగ్ ఇందులో ఉన్నాయి. సో చాలా మంది ఏంటంటే వర్క్ ఫ్రమ్ పడుతున్నాడు, వర్క్ ఫ్రమ్ తీసేశారండి. వర్క్ ఫ్రమ్ ఇవ్వట్లేదు, బేస్డ్ ఆన్ కంపెనీ రిక్వైర్మెంట్ అంతే. స్టార్ట్ చేస్తుంది. సో CMS 1500. సో CMS 1500 అంటే ఏంటండి? సెంటర్ ఫర్ మెడికేర్ అండ్ CMS 1500. సో CMS 1500 మనకు ఏ పర్పస్ యూజ్ చేస్తాం మనం? CMS 1500 ఏ బిల్లింగ్ కి యూజ్ చేస్తాం? CMS 1500 అవుట్ పేషెంట్ బిల్లింగ్. ఎస్. ఇన్ పేషెంట్ కేర్ యూజ్ చేస్తాం. హాస్పిటల్ బిల్లింగ్ UB04. UB04. సో అది గుర్తుపెట్టుకోవాలి. UB04 అనేది హాస్పిటల్ బిల్డింగ్. అందులో ఎన్ని బ్లాక్స్ ఉంటాయి? 83 బ్లాక్స్. ఎస్. సో అందులో ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. 83 బ్లాక్స్ గుర్తుపెట్టుకోవాలంటే అందులో అవసరం లేదు, ఎందుకంటే అది ఇన్పేషెంట్ బిల్డింగ్. ఓకేనా? అవుట్ పేషెంట్ గుర్తుపెట్టుకోవాలి. సో మీకు ఈ ఫార్మాట్ మీకు ఎక్కడి నుంచి వస్తుందంటే, సో మనం చార్జ్ ఎంట్రీ చేస్తాం. వన్స్ చార్జ్ ఎంట్రీ అయిపోయాక, ఓకేనా, CMS 1500 ఆఫ్టర్ చార్జ్ ఎంట్రీ అయిపోయాక మనం సేవ్ చేస్తాం. అయితే పేషెంట్ డేటా ఎంటర్ చేస్తాము. ఓకే, పేషెంట్ డేటా ఎంటర్ చేస్తాం, ఇన్సూరెన్స్ డేటా ఎంటర్ చేస్తాం, మెడికల్ ఎంటర్ చేస్తాం. రైట్, ఎంటర్ చేశాక సేవ్ చేస్తాం. ఓకే, సేవ్ చేశాక ఇది బ్యాక్ ఎండ్ లో ఏమవుతుందంటే, ఇది బ్యాక్ ఎండ్ లో ఏమవుతుందంటే ఎక్కడికి వెళ్తుంది? ఇది పేమెంట్ పోస్టింగ్ వెళ్తుందండి. ఓకేనా? పేమెంట్ పోస్టింగ్ వెళ్తుంది. ఓకేనా? బ్యాక్ ఎండ్ లో పేమెంట్ పోస్టింగ్ వెళ్తుంది. ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంటుంది. సో డైరెక్ట్ పేమెంట్ పోస్టింగ్ వెళ్తే డైరెక్ట్ వెళ్ళదు. సో ఫస్ట్ ఏమవుతుంది, ఇది పేయర్ వెళ్తుంది. ఓకేనా? ఓకే, పేయర్ వెళ్తుంది. సో పేయర్ ఏం చేస్తారు, అక్కడ దాన్ని చెక్ చేస్తారు, మొత్తం చెక్ చేసేసి రైట్, ఇది దీనికి సంబంధించిన EOB ఉంటుంది. EOB అంటే బిల్ కాదండి, గుర్తుపెట్టుకోండి. EOB అనేది బిల్ కాదు, ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ బెనిఫిట్స్. ఇందులో జస్ట్ మనకి ఏం విజిబుల్ అవుతుందంటే, పేషెంట్ సంబంధించి మనం ఎప్పుడైతే CMS 1500 ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్తుందో, 1500 అనేది పేరు దగ్గరికి వెళ్తుంది. సో పేరు అన్ని చెక్ చేస్తాడు. చెక్ చేసినాక దాన్ని బట్టి అతను ఒక EOB జనరేట్ చేస్తాడు, బేస్డ్ ఆన్ CPT, ICD అండ్ మాడిఫైయర్ అండ్ బట్టి కోపేమెంట్ పోలీసెస్ వాటి బట్టి చెక్ చేసి EOBని ఎక్కడికి పంపిస్తాడు? పేమెంట్ పోస్టింగ్ డిపార్ట్మెంట్ కి పంపిస్తాడు అనమాట, EOBని.
సో ఈ పేమెంట్ పోస్టింగ్ వాళ్ళు దేని బేస్ చేసుకొని వర్క్ చేస్తారు? ఈఓబి బేస్ చేసుకొని వర్క్ చేస్తారు పేమెంట్ పోస్టింగ్ వాళ్ళు. సో ఇప్పుడు మనం సేవ్ చేసింది బ్యాకెండ్ లో ఎక్కడికి వెళ్తుంది? ఫస్ట్ పేయర్కి వెళ్తుంది సిఎంఎస్ 1500. ఆ సిఎంఎస్ 1500 బేస్ చేసుకొని వాళ్ళు ఈఓబి పంపిస్తారు. సో అప్పటి నుంచి పేమెంట్ పోస్టింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో పేమెంట్ పోస్టింగ్ చేశాక మళ్ళీ మన మిస్టేక్స్ వస్తే మళ్ళీ సిఎంఎస్ 1500 పేర్ వెళ్తుంది. ఓకేనా? పేర్ వెళ్తుంది. సో అగైన్ ఇక్కడికి నుంచి మళ్ళీ ఏఆర్ ఫాలో అప్ స్టార్ట్ అవుతుందండి. డినైల్ చేసి పంపిస్తారు. సో డినైల్ చేసి పంపించేసి మళ్ళీ ఏఆర్కి పంపిస్తారు అనమాట. సో నార్మల్గా జరిగే ప్రాసెస్ ఇది అనమాట. సో మనకి అనవసరం ఇప్పుడు. సో ఫస్ట్ సిఎంఎస్ 1500. సో సిఎంఎస్ 1500. సో ఇప్పుడు మనకి ఎన్ని ఓవరాల్గా 33 బ్లాక్స్ ఉన్నాయి. ఓవరాల్ గా 33 బ్లాక్స్ ఉన్నాయి. ఓకే. సో ఫస్ట్ వచ్చేసి మనకు మెడికేర్ గవర్నమెంట్ ఇన్సూరెన్సెస్ అండి. మెడికేర్ గవర్నమెంట్ ఇన్సూరెన్సెస్. సో ఫస్ట్ ట్యాబ్ ఏమొస్తుంది మనకు? సిఎంఎస్ 1500. ఏముంటాయండి? గవర్నమెంట్ ఇన్సూరెన్సెస్. ఓకేనా? 1లో గవర్నమెంట్ ఇన్సూరెన్సెస్ ఉన్నాయి. ఓకే. ట్రైకేర్ అంటే ఏంటి? ఎవరైనా చెప్పండి. ట్రైకేర్ అంటే ఏంటి? అయాజ్ చెప్పు. ట్రైకేర్ అంటే ఏంటి? ఇన్సూరెన్స్ గవర్నమెంట్ ప్లస్ స్టేట్ టైఅప్ అయి ఉండేదాన్ని ట్రైకేర్ అంటారు. లేదు ట్రైకేర్ కాదు. అదే వచ్చాము. ట్రైకేర్ అంటే యూనిఫామ్ సర్వీస్ బేస్డ్ చేసుకున్నాం. యూనిఫామ్ సర్వీస్ Okay, బేస్డ్. ఎగ్జాంపుల్ పోలీస్ ఆఫీసర్, నేవీ. ఆర్మీ, నేవీ అట్లా. సో ఫస్ట్ లో ఏమున్నాయండి? ఫస్ట్ లో మొత్తము ఇన్సూరెన్స్ రిలేటెడ్. సో ఫస్ట్ అక్కడికే అయిపోలేదు. సో ఫస్ట్ లో ఏమున్నాయి మనకు? ఇంకా ఇన్సూరెన్స్ ఐడి నెంబర్. సో మెడికేర్ ఐడి ఉందనుకోండి, మెడికేర్ ఐడి నెంబర్. ఓకే. ఇన్సూర్డ్ నేమ్. ఓకే. ఇన్సూర్డ్ అడ్రస్. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ గుర్తుపెట్టండి. ఇప్పుడు నేను ఇక్కడ క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. ఇన్సూర్డ్ ఆథరైజేషన్ సిగ్నేచర్ అన్నారు. ఇక్కడ ఏం అడిగారు? పేషెంట్ ఆర్ ఆథరైజ్డ్ పర్సన్ సిగ్నేచర్. రెండు సేమ్ ఆర్ డిఫరెంట్ అండి? బోత్ ఆర్ సేమ్ ఆర్ డిఫరెంట్? ఇన్సూర్డ్ ఆథరైజ్డ్ సిగ్నేచర్ అన్నారు కదా, ఎక్కడ ఉంటుంది? ఇన్సూర్డ్ ఆథరైజ్డ్ సిగ్నేచర్ అన్నారు 13th కాలం. ఇన్సూర్డ్ ఆథరైజ్డ్ పర్సన్ సిగ్నేచర్. దానికి దీనికి సేమ్ డిఫరెన్స్ ఏంటండి? 12, 13 బోత్ సేమ్. ఓకే. ఎప్పుడు సేమ్ అవుతాయి? పేషెంటే ఇన్సూరెన్స్ కార్డ్ హోల్డర్. ఓకే. పేషెంట్ ఓన్గా తనంతకు తాను హాస్పిటల్కి వెళ్తే అప్పుడు 2 బాక్సెస్ సేమ్ అవుతాయి, 12, 13. ఓకే. ఓకేనండి. ఇప్పుడు ఇక్కడ అదే ఇన్సూర్డ్ ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ సిగ్నేచర్ ఇక్కడ తీసుకుంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక హస్బెండ్ కాల్ పైన వైఫ్ అడ్మిట్ అయిపోయింది. ఓకే. సో అప్పుడు ఏమవుతుంది ఇక్కడ? 12, 13 డిఫరెంట్ అవుతాయి. స్పౌస్ సిగ్నేచర్ 12 లో తీసుకుంటారు. ఇన్సూర్డ్ కార్డ్ డీటెయిల్స్ ఎక్కడ తీసుకుంటారు? 13 లో తీసుకుంటారు. ఓకేనా? 13 లో తీసుకుంటారు. అలా గుర్తుపెట్టుకోవాలండి. సో ఇంకో లెఫ్ట్ సైడ్ మొత్తం పేషెంట్ డేటా ఉంటుందండి. రైట్ సైడ్ మొత్తం ఇన్సూరెన్స్ డేటా ఉంటుంది. అదొక లాజిక్ గుర్తుపెట్టుకోవాలండి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీకు పేషెంట్ డేటా ఉంటుంది. ఇదంతా పేషెంట్ డేటా లెఫ్ట్ సైడ్. ఓకే. ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి మీకు ఇన్సూరెన్స్ డేటా ఉంటుంది. ఓకేనా? పేషెంట్ లెఫ్ట్ సైడ్ డేటా ఉంటుంది, రైట్ సైడ్ ఇన్సూరెన్స్ డేటా ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ 1A వచ్చింది. 1Aలో ఏమి ఇచ్చారు? ఇన్సూర్డ్ ఐడి నెంబర్ ఇచ్చారు. ఓకే. దెన్ నెక్స్ట్ 2లో పేషెంట్ నేమ్, 3లో పేషెంట్ డేట్ ఆఫ్ బర్త్. సో మనం కేటగిరైజ్ చేద్దాము. 5th లో కూడా పేషెంటే ఉంది, 6th లో పేషెంటే ఉన్నది, 7th లో 6లో పేషెంట్ 7. అంటే పేషెంట్ డీటెయిల్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చాయండి? ఇప్పుడు మనకు పేషెంట్ డీటెయిల్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చాయి? 7th వరకు వచ్చాయి. 2 నుంచి 7th వరకు. నేనే చెప్పాలి. సెకండ్ నుంచి పేషెంట్ డాటానే, థర్డ్ పేషెంట్ డాటానే, 4th కాదు. మళ్ళా 4th కన్సిడర్ చేయొద్దు. అది ఇన్సూర్డ్ నేమ్ అవుతుంది. ఇప్పుడు మీకు పేషెంట్ ఇన్సూరెన్స్ కార్డ్ అయితే
ఇక్కడ మీరు లాజిక్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే, మీరు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు మీరు ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే, పేషెంట్‌కే సీఎంఎస్ 1500 అనుకోండి. ఓకేనా? పేషెంట్‌కే సీఎంఎస్ 1500 ఉందనుకోండి. అలా అయితేనే మీరు కరెక్ట్ చెప్పగలుగుతారనమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ పేషెంటే సెల్ఫ్ అనుకోండి. సో, అప్పుడు ఏం చేస్తారు మీరు 2, 3, 4, 5, 6, 7 అప్ టు 7. ఓకేనా? 1 to 7, 2 to 7. 2 to 7 ఏంటి? పేషెంట్ ఇన్ఫో. ఇంకేమైనా అడిషనల్‌గా ఉందా 2 to 7 కాకుండా? 2లో పేషెంట్ నేమ్, 3లో పేషెంట్ డేట్ ఆఫ్ బర్త్, ఇన్స్యూర్డ్ నేమ్ అంటే పేషెంట్ నేమ్. సెల్ఫ్ అనుకోమని చెప్పారనమాట అందుకే. ఓకే. చెప్పారు. సో, పేషెంట్ నేమ్, పేషెంట్ అడ్రెస్ ఇది కూడా ఇన్స్యూర్డ్ అడ్రెస్సే. సిటీ ఇది కూడా సేమ్. ఈ 2 సేమ్ అండి. సిటీ ఇవన్నీ పేషెంట్ కిందకే వస్తాయి కదా! సిటీ, స్టేట్ అది పేషెంట్‌వే కదా! పేషెంట్‌వే అన్నమాట. పేషెంట్ అడ్రెస్ ఓకే. రిలేటెడ్ అండి. ఓకే. ఓకేనా? పేషెంట్ అడ్రెస్ రిలేటెడ్. సో, పేషెంట్ అడ్రెస్, సిటీ, జిప్ కోడ్. మీకెప్పుడు డిఫరెంట్ ఉంటుందండి? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు డిఫరెంట్ ఉంటుందంటే, కార్డ్ మీద డిపెండెంట్ యాడ్ అయినప్పుడు. ఓకేనా? కార్డ్ మీద డిపెండెంట్ అయినప్పుడు నేను అబ్జర్వ్ చేసిందేంటంటే యూఎస్‌లో ఎలా ఉంటుందంటే, పేరెంట్స్ ఒక దగ్గర ఉంటారు, చిల్డ్రన్స్ ఒక దగ్గర ఉంటారు. సో, ఆల్‌వేస్ పేరెంట్ అడ్రెస్, పేషెంట్ అడ్రెస్ కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది ఆల్‌వేస్. ఓకేనా? సో, ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ పేషెంట్ ఫర్ ఎగ్జాంపుల్ డిపెండెంట్ ఓనర్ డీటెయిల్స్ ఇస్తారు ఇక్కడ. ఓకేనా? సిటీ, ఇన్స్యూరెన్స్ అడ్రెస్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ బంజారా హిల్స్ ఇచ్చారనుకోండి. ఇక్కడ పేషెంట్ అడ్రెస్ జూబ్లీ హిల్స్ అని ఇస్తారు. ఓకేనా? సో, అలా డిపెండెంట్ అనేది కొంచెం సమ్ టైమ్స్ సేమ్ ఉంటుంది. సమ్ టైమ్స్ డిఫరెంట్ ఉంటుంది. బేస్డ్ ఆన్ అది వాళ్ళది. ఓకేనా? అండర్‌స్టాండింగ్. సో, మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు సీఎంఎస్ 1500 సెల్ఫ్ కింద కన్సిడర్ చేసుకొని వెళ్ళండి. సెల్ఫ్ కింద వెళ్తేనే ఐడియా ఉంటుందన్నమాట. 5, 7. సో, 5, 7 మీకు ఐడియా వస్తుందప్పుడు. సో, సెల్ఫ్ అయితే ఏంటి 1 to 9. సెల్ఫ్ కాకుంటే ఏం చేంజ్ అయితది? 4, 7 చేంజ్ అవుతుంది. అంతే. ఓకేనా? ఓన్లీ ఇఫ్ సెల్ఫ్ పేషెంట్ అని మెన్షన్ చేస్తాను ఇక్కడ. అదే అదే సెల్ఫ్ పేషెంట్ కాకుండా ఏం డిఫరెంట్ ఉంటుంది? 4, 7 డిఫరెంట్ 4, 7 ఉంటుంది. యెస్. 4, 7 సేమ్. ఇది కూడా పేషెంట్ ఇన్ఫోనే. బట్ నాట్ ఫర్ సెల్ఫ్. ఇఫ్ డిపెండెంట్. ఓకేనా? ఇది ఒకటి గుర్తుపెట్టుకొని మీకు ఆటోమేటిక్ ఇది గుర్తొస్తుందండి. ఓకే. దెన్ నెక్స్ట్ రిజర్వ్ ఫర్ ఎన్యూసీ ఐడియా ఉందా? ఇది 90% ఎవరు యూజ్ చేయరు. ఇప్పుడు మనకి ఎట్లా అంటే నేను క్లియా అని చెప్పేసి మీకు ఒకటి చెప్పాను అనుకుంటా. క్లియా అని చెప్పానండి మీకు. క్లియా అవును చెప్పారు. నేను లాస్ట్ టైం ఇంటర్వ్యూ పోయినప్పుడు నన్ను క్వశ్చన్ అడిగారు క్లియా అంటే ఏంటి అని చెప్పేసి. ఓకే. సో, క్లియా అంటే ఏంటి? ల్యాబ్ అథారిటీ అన్నమాట. సో, యూఎస్ గవర్నమెంట్ అన్ని ఆ క్లియా అండర్‌లో రిజిస్టర్డ్ అయ్యి ఉంటాయి అన్నమాట. లాబొరేటరీస్ అనేది. ఆ క్లియా ఏదైతే వాళ్ళకు గైడ్‌లైన్స్ ఇస్తుందో అదే గైడ్‌లైన్స్ ప్రకారం చేయాలి. సో, అట్లనే రిజర్వ్ ఫర్ ఎన్యూసీసీసీ. ఎన్యూసీసీసీ అంటే ఏంటంటే కొన్ని హాస్పిటల్స్ దీంతో టై అప్ లేని హాస్పిటల్స్ అన్నమాట. విచ్ మీన్స్ కొన్ని హాస్పిటల్స్ ఎన్యూసీసీ తోటి అన్ని టై అప్ ఉండాలి. ఎన్యూసీసీ తోటి ఇన్సూరెన్స్ కంపెనీస్ టై అప్ ఉండాలి. ఓకేనా? ఎన్యూసీసీ తోటి ఇన్సూరెన్స్ కంపెనీస్ అనేటివి టై అప్ ఉండాలి. ఒకవేళ ఆ టై అప్ లేని వాటిని ఏమంటారంటే ఎన్యూసీసీ కింద కన్సిడర్ చేస్తారన్నమాట. ఓకేనా? నేషనల్ యూనియన్ సర్టిఫికేట్స్ అన్నమాట అది. సో, అది అవసరం లేదండి. అది 99% నాట్ రిక్వైర్డ్. సో, అది ఎక్కడ కూడా యూజ్ చేయండి. ఓకేనా? అంటే ఫామ్‌లో పైన వచ్చి అప్రూవ్డ్ నేషనల్ యూనిఫార్మ్ క్లెయిమ్ కమిటీ ఎన్యూసీసీ అని ఉంది కదా! కింద ఏదన్నా ఫామ్‌లో హెల్త్ ఇన్సూరెన్స్ కింద అప్రూవ్డ్ బై నేషనల్ యూనిఫార్మ్ క్లెయిమ్ కమిటీ ఎన్యూసీసీ అని ఇదే ఉంది. రిజర్వ్ ఆ! ఎన్యూసీసీ. ఇక్కడ ఓకే. ఎప్పుడు యూజ్ చేస్తారంటే దీంతో టై అప్ లేనప్పుడు మెన్షన్ చేస్తారన్నమాట ఇది. నీకు ఆ 99% టై అప్ ఉన్నాయే ఇన్సూరెన్స్ అది హాస్పిటల్స్ వస్తాయి. టై అప్ ఉన్న హాస్పిటల్సే వస్తాయి. ఓకేనా? టై ఓకే. అప్ లేకుండా కొన్ని హాస్పిటల్స్ ఉంటాయన్నమాట. అర్థమైందా? కొన్ని టై అప్ ఉండవన్నమాట. వాటికి సెపరేట్ కోడ్ ఇస్తారన్నమాట. లైక్ సింపుల్‌గా చెప్పాలంటే
అవి ఎలాంటివి అంటే ఇప్పుడు మనకు హోమియోపతి ఉంది రైట్, ఆయుర్వేదిక్ రిలేటెడ్ అవన్నీ మీకు దీంతో టైఅప్ ఉంటాయా? ఉండవు. అవి సపరేట్ ఆర్గనైజేషన్ రైట్. ఇవి సపరేట్ హోమియోపతి, కీమోథెరపీ అన్ని సపరేట్ ఆర్గనైజేషన్స్ అనమాట. సో అలాంటి వాటికి సపరేట్ కోడ్ మెన్షన్ చేస్తారనమాట. వాళ్ళు రిజిస్టర్ కారు, సో వాళ్ళకి సపరేట్ కోడ్ ఉంటుంది. అలాంటి వాటి గురించి ఇక్కడ మెన్షన్ చేస్తారనమాట. ఓకేనా? ఆ దీన్ని యూజ్ చేస్తారు. ఓకేనా? సో అయిపోయింది. సో 9 అదర్ ఇన్సూరెన్స్ నేమ్ అంటే ఏంటండి? వాట్ ఈస్ ద డిఫరెన్స్? 4, 9 కి డిఫరెన్స్ ఏంటి? 4, 9 కి డిఫరెన్స్ ఏం లేదండి. ఇక్కడ మీకు పైన ఉన్నదంతా ప్రైమరీ ఇన్సూరెన్స్. ఓకే, ఇది సెకండరీ ఇన్సూరెన్స్. ఓకేనా? సో ఇదంతా ప్రైమరీ ఇన్సూరెన్స్, ఇదంతా సెకండరీ ఇన్సూరెన్స్. ఓకే, 9 బ్లాక్ మీకు దేని ఇండికేట్ చేస్తుంది? సెకండరీ ఇన్సూరెన్స్. ఎస్. 8 వచ్చేసి ఎన్యూసిసి. ఓకే, సారీ. 9 వచ్చేసి సెకండరీ ఇన్సూరెన్స్. సో సెకండరీ ఇన్సూరెన్స్ అనగానే మీకు ఏం గుర్తు రావాలి? పేషెంట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ ఉంటాయి కామన్ గా. ప్రైమరీ ఏముంటే అవి ఉంటాయి. సెకండరీ ఇన్సూరెన్స్ నేమ్ ఉంది. ఓకేనా? రైట్, సెకండరీ ఇన్సూరెన్స్. దెన్ నెక్స్ట్ పాలసీ నెంబర్, ఇవన్నీ సేమ్ అండి. ఇవన్నీ ఇన్సూరెన్స్ ప్లాన్ ప్రోగ్రామ్. ఇన్సూరెన్స్ ప్లాన్ ఆర్ ప్రోగ్రామ్ నేమ్ అని ఉన్నది ఇక్కడ. ఇది అడుగుతారు ఇన్సూరెన్స్ లో, ఇది ఇంటర్వ్యూకి వచ్చిందండి. ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది ఎక్కడ మెన్షన్ చేస్తారు? ఇన్సూరెన్స్ ప్లాన్ కి ఇన్సూరెన్స్ కి డిఫరెంట్ ఏంటండి? ఇన్సూరెన్స్ ప్లాన్ కి ఇన్సూరెన్స్ కి డిఫరెన్స్ ఏంటి? ఇన్సూరెన్స్ ప్లాన్ అంటే బెనిఫిట్స్. ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు ఒక ఈ ప్లాన్ లో మనం ఇన్ని బెనిఫిట్స్ ఆఫర్ చేస్తాము అని. ఇది ఇన్సూరెన్స్ అంటే వాళ్ళు కొన్న తర్వాత ఆ ప్లాన్ ని పర్చేస్ చేసిన తర్వాత దాన్ని ఇన్సూరెన్స్ కింద కన్సిడర్ చేస్తారు. అదే ఇన్సూరెన్స్ ప్లాన్ నేమ్ అంటే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్లాన్ నేమ్ పెట్టి దాంట్లో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంకో మనం నేర్చుకునే చెప్పండి. Insurance is a financial protection. ఇన్సూరెన్స్ ప్లాన్ నేమ్ ఇది ఇన్సూరెన్స్ అంటే మెడికేడ్. ఇన్సూరెన్స్ ప్లాన్ అంటే మెడికేడ్ హెచ్ఎంఓ ప్లాన్. వాళ్ళు యాడ్ ఆన్ చేసుకున్న ప్లాన్ అక్కడ మెన్షన్ చేయాలన్నా ప్లాన్స్ అనమాట. వాళ్ళకి హెచ్ఎంఓ ప్లాన్స్ ఉంటాయి కదా. పేషెంట్ మెడికేడ్ అన్నారు అనుకోండి, ఇక్కడ మెడికేర్ అన్నారు, ఇక్కడ మెడికేర్ క్లిక్ చేశారు. ఓకేనా? బట్ పేషెంట్ కి కూడా మెడికేర్ హెచ్ఎంఓ కూడా ఉంది, సెకండరీ ఇన్సూరెన్స్. ఇది మీకు ఎందుకు సెకండరీ దాంట్లో ఇక్కడ ఇష్యూ చేశారంటే ఆల్వేస్ ప్రైమరీ మెడికేర్ ఉంటుంది. ఓకే, సెకండరీ వచ్చేసి ఎనీ కమర్షియల్ ఇన్సూరెన్స్ ఆర్ సప్లిమెంటరీ ప్లాన్ ఉంటుంది అనమాట. సో వాళ్ళ సప్లిమెంటరీ అయితే సప్లిమెంటరీ అని మెన్షన్ చేస్తారు. ఇక్కడ మెడిగ్యాప్ అంటే మెడిగ్యాప్ అని మెన్షన్ చేస్తారు ఇక్కడ. అర్థమైందండి మీకు? ఇదే మీకు పైన ఎక్కడ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే ఇది డిఫరెంట్ అనమాట ఇది. ఓకేనా? ఇది సెకండరీ ఇన్సూరెన్స్ సంబంధించింది. ఓకేనండి? మీకు ప్రైమరీ ఇన్సూరెన్స్ కి రైట్ సైడ్ ఉంటుంది ఇక్కడ సేమ్. ఇక్కడ ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో యాజ్ ఇట్ ఈజ్ అవన్నీ ఇక్కడ కూడా ఉంటాయండి మీకు. ఓకేనా? మీకు గుర్తుపెట్టుకోవాలి సింపుల్గా ఏంటంటే 1 to 9 ఇన్సూరెన్స్, సెల్ఫ్ ఇన్సూరెన్స్. ఓకేనా? 11 వచ్చేసి ఇన్సూరెన్స్, కానీ డిఫరెంట్ ఉంటుంది. అది చెప్తాను. 11 కొంచెం లెంత్ ఉంటుంది. ఫికా అవన్నీ ఉంటాయి అనమాట. సో 11th ఒకటి ఇగ్నోర్ చేయండి, నేను చెప్తాను. అది ఫికా అనేది వేరే కాన్సెప్ట్, మనకు ముందు చెప్తుంటాను. ఓకేనా? ఓకే. లో పేషెంట్ కండిషన్ రిలేటెడ్ అన్నారు. ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి యూజ్ చేసే ఇన్సూరెన్స్ ఏంటండి? ఏంటండి? ఎంప్లాయ్మెంట్ కి యూజ్ చేసే సాఫ్ట్వేర్ అది ఏంటండి? ఎంప్లాయ్మెంట్ పాప కాదు ఉపవాసం
పదకొండు టైం ఏం నాటకాలు చేస్తున్నామే. వర్కర్స్ అండ్ కాంపన్సేషన్ కొంచెం మ్యూట్ పెట్టండి. వర్కర్స్ అండ్ కాంపన్సేషన్ ఐడియా ఉందా అండి? వర్కర్స్ అండ్ కాంపన్సేషన్. హలో రవి. ఎస్ ఐడియా ఉంది WCC. ఎస్ వర్కర్స్ కాంపన్సేషన్ అంటే Yes, sir, I don't, sir. రిలేటెడ్ Work ఎనీ related, sir. అంటే ఇప్పుడు ఎంప్లాయీ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇండియాలో ఈపీఎఫ్ ఈఎస్ఐ లాగా. ఎస్. సో వర్కర్స్ కి ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ నువ్వు ఏసీ అనేది ఏంటంటే అది గవర్నమెంట్ ఇన్సూరెన్స్, రైట్? ఇందులో ఇందులో ప్రైవేట్ అన్నమాట ఇందులో. ప్రైవేట్. ఓకే. ఎస్ వర్కర్స్ కాంపన్సేషన్ అంటారు. ఆటో యాక్సిడెంట్ అంటే Accidental Like incident. యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, బైక్, కార్. యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ చెప్పాలన్నప్పుడు 2 పాయింట్స్ మ్యాండేటరీ అని చెప్పాను. ఆటో ఇన్సూరెన్స్ కి ఏమేమి యాడ్ చేయాలి? DOI, state. డేట్ ఆఫ్ వ్యాలిడిటీ. డేట్ ఆఫ్ ఇంజురీ అట్ ద సేమ్ టైం ప్లేస్ ఆల్సో. ఓకేనా? ఇక్కడ మెన్షన్ చేశారు చూసారా, ప్లేస్ ఆల్సో. సో స్టేట్ మిచిగన్ అయితే మిచిగన్, ఫ్లోరిడా అయితే ఫ్లోరిడా, ఇక్కడ యాక్సిడెంట్ అయింది. ఓకేనా? ఓకే క్లియర్ అండి. ఎంప్లాయ్మెంట్ ఆటో ఓకేనా? Yeah, clear, sir. 12 to 13 డిఫరెన్స్ అర్థమైంది కదా. అర్థమైంది. 12 వచ్చేసి పేషెంట్ సిగ్నేచర్, 13 వచ్చేసి ఇన్సూరెన్స్ సిగ్నేచర్. ఇఫ్ పేషెంట్ హ్యాస్ ఎ సెల్ఫ్ దెన్ 12, 13 బోత్ ఆర్ సేమ్. ఓకే. నెక్స్ట్ 14 వచ్చేసి డేట్ ఆఫ్ సర్వీస్ అండి. ఇక్కడ డేట్ ఆఫ్ కరెంట్ ఇల్నెస్. ఓకే. డేట్ ఆఫ్ కరెంట్ ఇల్నెస్ ఏ డేట్ రోజు ఇంజురీ అదే సిక్ అయ్యాడు అనేది. ఓకేనా? డేట్ ఆఫ్ సర్వీస్ అనమాట ఇది. ఓకేనా? రిఫరింగ్ ప్రొవైడర్, అదర్ నేమ్ ఆఫ్ ద రిఫరింగ్ ప్రొవైడర్, ఎవరు రిఫరల్ పంపించారు, పీసీపీ. సో ఇక్కడ పీసీపీకి సంబంధించిన నేమ్ వస్తుందండి. సో 17 కాలం ఇంపార్టెంట్ అండి. ప్రొవైడర్ సంబంధించిన ఎక్కడెక్కడైతే వస్తాయో అవన్నీ ఇంపార్టెంట్ అండి. ఓకేనా? 17. సో 17 వచ్చేసి నేను ఇక్కడ మెయిన్ కాలం రాస్తానండి. ఇక్కడ ఇంటర్వ్యూలో ఇలా రాస్తే మీకు ఐడియా ఉంటుంది అనమాట. రిఫరల్ నేమ్. ఓకే. రిఫరల్ నేమ్. దెన్ నెక్స్ట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అంటే ఎక్స్ట్రా ఏమన్నా దీనికి సంబంధించింది. ఎప్పుడైతే చూడండి ఇప్పుడు ఎప్పుడైతే మీకు ఇక్కడ ఎన్యూసిసి ఎప్పుడైతే అవి వస్తాయో అప్పుడే మీకు ఎన్యూసిసి యూజ్ అవుతాయండి. అప్పుడైతే మీరు ఎక్కడ యూజ్ చేయరండి ఇవి. ఓకేనా? నెక్స్ట్ అడిషనల్ క్లెయిమ్ దానికి సంబంధించింది ఎన్యూసిసి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు చెప్పాను కదా, ఎక్కడైతే రిఫరెన్స్ ప్రొవైడర్ ఎక్కడైతే ఉంటారో అక్కడ ఎప్పుడైతే ప్రొవైడర్ కనిపిస్తారో నెంబర్ అనేది కంపల్సరీ వేయాలి. ఓకేనండి? నేషనల్ ప్రొవైడర్ ఐడెంటిఫికేషన్ మీకు ఇంకొక దగ్గర కూడా వస్తుంది. ఎన్నో బ్లాక్ లో వస్తుంది అంటే ఇక్కడ వస్తుంది మళ్ళీ ఎన్పిఐ ఇక్కడ వస్తుంది. సో మీకు అడుగుతారు ఇంటర్వ్యూలో ఎన్పిఐ మీకు ఎన్ని బ్లాక్ లో వస్తుంది అని అడుగుతారు. చెప్పాలి, నేను లాస్ట్ కి అడుగుతాయి. సో ఇక్కడ ఒకసారి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఎన్పిఐ ఇక్కడ ఒకసారి వచ్చింది. ఇక్కడ ఉంది ఎన్పిఐ, అది 17 బ్లాక్ లో వచ్చింది ఎన్పిఐ. నెక్స్ట్ ఇంకెక్కడ వచ్చిందా ఎన్పిఐ? ఎన్నిటి దగ్గర వచ్చింది చెప్పండి ఎన్పిఐ? ఇప్పుడు మనకు ఎన్పిఐ సిఎంఎస్ 1500 ఇంటర్వ్యూలో అడుగుతారు. సిఎంఎస్ 1500 లో ఎన్పిఐ ఎన్ని ప్లేస్ లో మెన్షన్ చేస్తారు? ఎన్పిఐ నెంబర్ ఎన్ని ప్లేస్ లో మెన్షన్ చేస్తారు? 1, 2, 3 చెప్పండి. 1 ప్లేస్ లో మెన్షన్ చేస్తారా? 2 ప్లేసెస్ లో మెన్షన్ చేస్తారా? ఫస్ట్ వచ్చేసి 17 లో మెన్షన్ చేస్తారు, 24 లో మెన్షన్ చేస్తారు. ఓకే. 17 లో మెన్షన్ చేస్తారు, 24 లో మెన్షన్ చేస్తారు, అట్ ద సేమ్ టైం 33 లో కూడా మెన్షన్ చేస్తారు. సో ఎన్పిఐ మనకి ఎక్కడెక్కడ వస్తుంది? 17, 24,
33. NPI number 5. Okay. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి ఉంటుంది. ఇక్కడ ఇవి ఇండివిజువల్ అండి. ఇది ఈ ఎన్పిఐ మనం కన్సిడర్ చేయము, ఎందుకంటే అన్ని సేమే ఉంటాయి ఎన్పిఐలు. సో మనం వీటిని ఏం కన్సిడర్ చేయమన్నమాట ఎన్పిఐ. అందుకే దీన్ని మొత్తం ఒక దాని కింద కన్సిడర్ చేశాను. ఇన్ కేస్ అడుగుతారు ఒక్కోసారి 1 2 3 4 5 6 24 బ్లాక్ లో ఎన్ని ఎన్పిఐలు ఉంటాయి? 24 బ్లాక్ లో 6 సబ్ ఎన్పిఐస్. ఓకేనా? సో ఎన్పిఐ వచ్చేసి మనకి ఎన్ని బ్లాక్ లో ఉంటుందండి? 3 బ్లాక్ లో ఉంటుంది. 17 24 30 ఈ బ్లాక్లలో ఏంటండి 33 ఏంటండి? ఏం లేదు. ఇది మనము అడ్రస్ లెంత్ అలా ఉంటే ఫామ్ ఎక్స్టెండ్ అవుతుంది. ఓవర్ రైట్ అవుతుంది అంతే. అది ఓవర్ రైట్ అవుతుంది. ఓకే. ఫిక్స్డ్ ఉంటాయి అనమాట సైజెస్. అది నీకు ఇది ఇప్పుడు నీకు ఏంటంటే ఇది ఫార్మేట్ కనిపిస్తుంది. యాక్చువల్లీ ఇది ఫార్మేట్ కాదు. ఇది CMS 15 అనేది ఇట్ ఈస్ నాట్ ఎ PDF ఫార్మేట్. ఇట్ ఈస్ ఆల్గరిథం ఫామ్ అంటారు అనమాట దీన్ని. ఇట్ ఈస్ ఆల్గరిథం ఫామ్. అది మీరు ఏదైతే ఎంటర్ చేస్తారో దాన్ని బట్టి అది సెట్ అయిపోతుంది ఆటోమేటిక్. అది 99% ఫ్లెక్సిబుల్ ఉంటుంది అనమాట. డాటాని బట్టి ఫ్లెక్సిబుల్ ఉంటుంది అది. ఓకేనా? ఓకే. CMS 1500 అంటే 1 సెకండ్. దీన్ని EDA అంటారా సార్? ఏంటండి? ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్. EDI ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్. EDA అంటారు కదా సార్ దీన్ని? ఇది EDI కాదు. EDI అనేది మీకు దాంట్లో యూజ్ అవుతుంది. క్లియరింగ్ హౌస్ లో వస్తుంది అనమాట. ఓకే. EDI అనేది క్లియరింగ్ హౌస్ లో వస్తుంది. ఇంటర్మీడియట్ డేటా ఇంటర్నల్. ఓకే. సో ఇప్పుడు చెప్పండి, ఎన్పిఐ ఎన్ని ప్లేస్ లో యూజ్ చేస్తారండి? 3 places. 17 24 and 33. 17 24 33. 24 లో సబ్ 6 సబ్ EDIs NPIs. పేషెంట్ సిగ్నేచర్ ఎన్నో బ్లాక్ లో ఉంటుంది? అన్నా? పేషెంట్ సిగ్నేచర్ ఎన్నో బ్లాక్ లో ఉంటుంది? పేషెంట్ సిగ్నేచర్ 13 and 12 and 13. ఓకే. 12 కి పేషెంట్ డిపెండెంట్ ఉన్నారు అనుకోండి, అది ఎక్కడ వేస్తాం సిగ్నేచర్? డిపెండెంట్ సిగ్నేచర్ ఉంటే 12 లో చేస్తాము. ఒకవేళ లేదు అంటే రెండిటికి సేమ్ చేస్తాం. 13 లో చేస్తాము. డిపెండెంట్ ఉంటే 13 లో చేస్తాము. ఓనర్ సిగ్నేచర్ 13 లో చేస్తాము. డిపెండెంట్ సిగ్నేచర్ 12 లో చేస్తాం. ఓకే. సిగ్నేచర్లు అన్ని ఇంపార్టెంట్ అండి. ఏవైతే సిగ్నేచర్స్ ఉంటాయో అవన్నీ ఇంపార్టెంట్. ఓకేనా? ఇంకోటి మెయిన్ ఆథరైజేషన్ నెంబర్ ఎక్కడ? ఆథరైజేషన్ నెంబర్ ఎక్కడ? ఆథరైజేషన్ నెంబర్ ఎక్కడ అంటే 23 రైట్. 23 ఇంపార్టెంట్. ఓకేనా? మెయిన్ రాస్తున్నాండి. 23 ఆథరైజేషన్. ఓకే. 23 ఆథరైజేషన్. రీసబ్మిట్ కోడ్. రీసబ్మిట్ కోడ్ అంటే ఏంటంటే ఆల్రెడీ చెప్పాను. 22 రీసబ్మిట్ కోడ్ అంటే ఏంటి చెప్పండి? 1 అంటే ఫ్రెష్ క్లెయిమ్ అన్నట్టు, న్యూ క్లెయిమ్. ఇక్కడ రీసబ్మిట్ లో మీకు ఇక్కడ 1 అని మెన్షన్ చేశారనుకోండి, అది ఫ్రెష్ క్లెయిమ్ అన్నట్టు. ఓకే. 7 అని ఉన్నది అనుకోండి, 7 అని ఉంటే ఏం క్లెయిమ్ అంటారండి? అది రీసబ్మిట్. ఎస్, రీసబ్మిట్ ఆర్ కరెక్టెడ్ క్లెయిమ్. ఓకే. నెక్స్ట్ 8 ఉంటే ఏమంటారండి? వాయిడ్ క్లెయిమ్. హోల్డ్ అయిపోయినప్పుడు వాయిడ్ క్లెయిమ్ అంటే నథింగ్ బట్ రిజెక్ట్ అనమాట. ఓకేనా? వాయిడ్ క్లెయిమ్ అన్నట్టు. ఓకే. ఈ ఎక్కువ అయితే మీకు 7 వస్తుంది, 1 వస్తుందండి. ఇంతకుముందు ఏంటంటే 2 ఇండికేట్ చేస్తుండే. కొన్ని సాఫ్ట్వేర్ వచ్చేసి 2 యూజ్ చేస్తున్నారు, కొన్ని సాఫ్ట్వేర్ 1 నెంబర్ యూజ్ చేస్తున్నారు ఫ్రెష్ క్లెయిమ్ కి. ఓకేనా? సో నాకు తెలిసి ఇప్పుడు లాస్ట్ 2 years నుంచి అయితే 1 యూజ్ చేస్తున్నారు. కానీ ఇప్పటికి కూడా 2 యూజ్ చేస్తున్నారు కొందరు. మీరు 1 చెప్పొచ్చు, 2 కూడా చెప్పొచ్చు అండి. కాకపోతే 1 అనేది ఎక్కువ మంది యూజ్ చేస్తున్నారు అనమాట. అందుకే నేను 1 మెన్షన్ చేశాను ఇక్కడ. ఓకేనా? సో 22 రీసబ్మిట్ కోడ్. ఓకేనండి. ఇది ఎప్పుడు మనకి యూజ్ అవుతుందంటే ఏఆర్ కాలింగ్ వాళ్ళకి ఎక్కువ యూజ్ అవుతుంది అనమాట. ఏఆర్ కాలింగ్ వాళ్ళు ఫస్ట్ ఇదే చెక్ చేస్తారు అనమాట. అదే CMS 1500 లైక్
ఈ బాక్స్ లో కోడ్ ఏమున్నది. ఫ్రెష్ క్లెయిమ్ అయిపోయింది అనుకోని వాళ్ళకి తొందరగా అయిపోతుంది కాల్ అనేది. అదే కరెక్టెడ్ క్లెయిమ్ అనుకోండి, ఏదో సమ్ ఇష్యూ ఉంటుంది దాంట్లో. ఓకే, ఏదో ఇష్యూ ఉంటుంది, అందుకే ఆ క్లెయిమ్ అనేది కొంచెం టైం టేకింగ్ అనమాట. సో ఫస్ట్ వాళ్ళు ఈ కోడ్స్ చెక్ చేస్తారు ఏఆర్ కాలింగ్ వాళ్ళు. ఓకేనండి, 22 క్లియరా? 22 క్లియర్ అన్న. సో నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ సర్వీసెస్, ఏ డేట్ రోజు ఏ సర్వీస్ చేశారు. ఓకే, దానికి సంబంధించిన ప్లేస్ ఆఫ్ సర్వీస్ ఏంటి. డయాగ్నోసిస్, సారీ ఇక్కడ డయాగ్నోసిస్ అంటే ఐసిడీస్. సో ఐసిడీస్ ఎంతవరకు వేయచ్చు మీరు, ఎన్ని ఐసిడీస్ వేయచ్చు? 12 ఐసిడీస్ వేయచ్చు. 21 బ్లాక్ ఇండికేట్ ఐసిడి. ఎన్ని ఐసిడీస్ అండి? 12 ఐసిడీస్ ఉంటాయి. 1 2 3 4 5 6 6 6. ఎన్ని ఐసిడీస్? 12 ఐసిడీస్, రైట్? 12 ఐసిడీస్. ఎన్ని సిపిటీస్ ఉంటాయి? 6 సిపిటీస్. ఇక్కడ కనిపిస్తుంది కదండి. సిపిటీస్ ఎన్ని ఉంటాయి? ఎన్నో బ్లాక్ ఇది? 24 బ్లాక్. 24 బ్లాక్ సబ్ బ్లాక్స్ అంటారు అనమాట వాటిని. సిపిటీ కూడా 24 ఉంటుంది. సబ్ బ్లాక్ సిపిటీ ఎన్నో బ్లాక్ లో వస్తుంది? డీలా. ఓకేనా, డి బ్లాక్ లో వస్తుంది. ఎన్ని ఉంటాయండి సిపిటీస్? 6 సిపిటీస్. 6 సిపిటీస్ ఉంటాయి, 6 మాడిఫైయర్స్ ఉంటాయి. ఓకే, 6 సిపిటీస్, అన్ని 6 6 ఉంటాయండి. 24 బ్లాక్స్ ఏదైనా సరే మీకు 6 6 ఉంటాయి. ఓకేనా, 24 మాడిఫైర్ ఏదైనా 6 6 ఉంటాయి. సో ఈ డయాగ్నోసిస్ పాయింటర్ అంటే ఐడియా ఉందండి మీకు? డయాగ్నోసిస్ పాయింటర్ ఎవరికైనా ఐడియా ఉందా? ఎవరికైనా ఐడియా ఉందండి డయాగ్నోసిస్ పాయింటర్ అనేది? పర్లేదు చెప్పండి. రవి ఐడియా ఉందా డయాగ్నోసిస్ పాయింటర్ అంటే ఏంటో? ఎవరు సిఎంఎస్ ఫ్రెండ్ అబ్జర్వ్ చేసావా? ఐడియా లేదు. ఐడియా లేదన్నా. ఐడియా లేదా? ఓకే. సో ఫస్ట్ మెడికల్ కోడింగ్ వాళ్ళు మనకి ఏం చేస్తారు? మెడికల్ కోడింగ్ వాళ్ళు సిపిటి యాడ్ చేస్తారు. ఓకే, 99201. ఓకే, సిపిటి యాడ్ చేస్తారు. దాంతో పాటు ఒక 2 సిపిటీస్ యాడ్ చేస్తారు. దీనికి వచ్చేసి ఐసిడీస్, ఇది వచ్చేసి సిపిటి. సో ఈ పార్ట్ వచ్చేసి ఏదైతే పార్ట్ చూపిస్తున్నో ఇది మెడికల్ కోడింగ్ వాళ్ళు చేస్తారండి, మనం చేయము. మెడికల్ కోడింగ్ వాళ్ళు ఏవైతే ఎంటర్ చేస్తారో మనం సాఫ్ట్వేర్ ఎంటర్ చేస్తే అవి ఆటోమేటిక్ ఇక్కడే క్యాల్కులేటర్ ఇక్కడికి వచ్చేస్తాయి. మెడికల్ కోడింగ్ వాళ్ళు ఇప్పుడు ఏం చేశారంటే 99201 ఇచ్చారు. ఐసిడి దానికి వచ్చేసి R50 అని ఇచ్చారు. R50 అని ఇచ్చారు. మాడిఫైర్ వచ్చేసి 23 ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ 99205. 54.5 I10 modifier ఏం లేదు. సో నెక్స్ట్ 220. సో ఇలా మెడికల్ కోడింగ్ వాళ్ళు ఇచ్చారండి. ఓకే, సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనకి ఎన్ని ఐసిడీస్ ఉన్నాయి, ఎన్ని సిపిటీస్ ఉన్నాయి? మనకి ఇప్పుడు ఇక్కడ ఎన్ని సిపిటీస్ ఉన్నాయండి?
ఎన్ని సిపిటీస్ ఉన్నాయి? 3 CPTs ఉన్నాయి. ఎన్నండి? 3 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి సిపిటీస్? 3 ఉన్నాయి. ఐసిడి కోడ్స్ ఎన్ని ఉన్నాయండి? ఐసిడి కోడ్స్ ఐసిడిస్ ఎన్ని? 10 ఉండే. సారీ 3 ఉన్నాయన్న అవి. 3 ఆ 4 ఆ? అవి 10 ఒకటి 4 3 ఉన్నాయి. 3 ఆ 4 ఆ? 4 ఉన్నాయి. 4 3 ఉన్నాయండి. ఈ R50 ఒకటే కదా? ఓకేనా? ఈ R50 ఒకటే కదా? ఒకటి. ఇది ఒకటి ఫీవర్ మనకని యూనివర్సల్ తీయాలి, కామన్ తీయాలి దాంట్లోకి. ఎన్ని 3 ఐసిడీస్ ఉన్నాయి. ఓకే, క్లియర్. మాడిఫైర్లు ఎన్ని ఉన్నాయండి? ఒకటే ఉంది మాడిఫైర్, రైట్? ఒక మాడిఫైర్ ఉన్నది. సో ఇప్పుడు ఏంటంటే మనము ఇది అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు నేను ఇంత క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసిన అంటే, బిల్డింగ్ లో మీరు ఇన్ కేస్ ఒక సిపిటికి ఇంకో సిపిటి లింక్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిపిటికి ఇది లింక్ చేశారనుకోండి, క్లైమ్ రిజెక్ట్ అనమాట. ఈ సిపిటికి ఇది లింక్ చేశారనుకోండి, క్లైమ్ రిజెక్ట్. ఈ సిపిటికి ఇది రిజెక్ట్ చేసి లింక్ చేస్తే క్లైమ్ రిజెక్ట్ అంటారు. సో మనము ఈ పాయింటర్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే, ఏ సిపిటికి ఏ ఐసిడి అనేది ఉన్నది ఎగ్జాక్ట్లీ. ఓకేనండి. సో ఇప్పుడు ఇలా ఫార్మెట్ ఇచ్చుకోవాలి మనం. ఇది 1 అవుతుంది, ఇది 2 అవుతుంది, ఇది 3 అవుతుంది. సో అవి ఎక్కడ మెన్షన్ చేస్తామంటే మనము ఇక్కడ ఉంటాయి చూడండి మీకు ఇక్కడ. అందుకే మీకు పాయింట్స్ వైజ్ ఇచ్చారు. సో దీన్ని బేస్ చేసుకుని మళ్ళీ మనం ఇందులో యాడ్ చేద్దాం, మీకు క్లారిటీ వస్తుంది. రైట్. సో ఐసిడీస్ కి ఇక్కడ ఇచ్చారు. ఓకే ఓకే ఫైన్. సో ఇప్పుడు ఏంటంటే ఐసిడి ఎన్ని ఇచ్చారు? 3 ఇచ్చారు కదా. సో ఫస్ట్ ఏం చేస్తున్నా, ఫస్ట్ దాంట్లో ఏ దాంట్లో ఏమి ఇస్తున్నా నేను R50 ఇచ్చేసా. ఓకే. బి దాంట్లో ఏమి ఇచ్చారు? నెక్స్ట్ ఏది ఉందండి? నెక్స్ట్ కంటిన్యూ ఏది ఉంది? M54.5. ఇక్కడ ఏమో అర్థం కాకుండా ఎంబడి అడిగని చెప్తాను. సిలో ఏముందండి? I10. అర్థమైందండి ఎట్లా ఇచ్చారండి నేను 3? ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇందులో? ఇక్కడ ఉన్న ఫస్ట్ ఉన్న ఆర్డర్ని బట్టి మనం ఇవ్వాలన్నమాట. ఫస్ట్ ఏది ఉన్నది? ఇది ఉన్నది R50. M54.5 సెకండ్ ఉన్నది, థర్డ్ ఇది ఉన్నది. ఇది వచ్చేసి ఏంటి? రిపీటెడ్ది అనమాట. ఓకే. ఇందులో ఏమైనా డౌట్ ఉన్నదా అండి? ఇందులో పాయింటర్స్. సో నేను ఇప్పుడు ఏం చేశాను? ఐసిడి ఎంటర్ చేశాను. ఐసిడి ఎంటర్ చేయగానే అయిపోతుందా? కాదు. ఇప్పుడు ఏంటి? ఫస్ట్ సిపిటి ఏమున్నది? 999201. ఓకే. దీనికి మాడిఫైర్ ఏముందండి? 23 ఉన్నది, రైట్? సో మాడిఫైర్ ఉన్నది. సో మాడిఫైర్ ఏం వేస్తానండి? ఇక్కడ 23 అని వేస్తాను ఇక్కడ. ఓకే. సో అయిపోయింది. డేట్ ఆఫ్ సర్వీస్ అంటే ఏదైనా ఒక డేట్ ఆఫ్ సర్వీస్ అనుకో. సో మనం ఇప్పుడు ఏంది? ఫస్ట్ సిపిటి చూద్దాము. 999201 వేసాం, మాడిఫై 23 వేసాం. సో ఇప్పుడు దీనికి లింక్ ఇవ్వాలంటే ఇప్పుడు ఇక్కడ నేను పాయింటర్ ఏది ఇవ్వాలి? ఇక్కడ నేను సిస్టమ్ ఎట్లా ఐడెంటిఫై చేస్తుంది సిపిటి దీనికి అని చెప్పేసి? ఏ లింక్ ఇవ్వాలి నేను ఇక్కడ? లింక్ ఏమని ఇవ్వాలండి ఇప్పుడు ఇక్కడ నేను ఇక్కడ ఏ అని ఇస్తానండి. అర్థమైందా? నేను ఏ అని ఇస్తాను ఇక్కడ. ఏ అని ఇస్తా, ఆర్ 1 అని కూడా ఇస్తా. ఏమైనా డిఫరెన్స్ ఉన్నాయి రెండింటికి? ఏ ఆర్ 1 ఎందుకు ఇచ్చిన ఐడియా లేదన్నా. అర్థమైంది ఎవరికన్నా? అర్థమైందన్న. ఐసిడి ఇప్పుడు ఐసిడి ఇప్పుడు 3 ఉన్నాయి కదా. అంటే ఇప్పుడు ఏబిసిడి అని ఉంది. సో అక్కడ ఏ అన్న ఒకటే, 1 అన్న ఒకటే. సో అదేంటంటే ఇన్సూరెన్స్ అగ్రిమెంట్ బట్టి నేను ఇప్పుడు ఇక్కడ ఏమి ఇస్తాను? జస్ట్ 1 అని ఇస్తున్నా. ఓకేనా? నెక్స్ట్ ఇంకో సిపిటి యాడ్ చేస్తున్నా 99205. దీనికి మాడిఫైర్ ఉంటే మాడిఫైర్ లేదు. ఓకే. సో దీనికి నేను మార్కింగ్ ఎట్లా ఇవ్వాలి? దీనికి ఎంత ఇవ్వాలి నేను? దీనికి దీనికి 2 point- ఇవ్వాలన్నా. అక్కడ Correct. పాయింట్ ఎంత ఇవ్వాలి మార్కింగ్? 99205కి నేను ఎంత ఇవ్వాలి పాయింటర్ ఇప్పుడు ఇక్కడ? 2 ఇవ్వాలన్నా. 2
2 సరే నేను 2 ఇవ్వను 2 3 ఇస్తాను నేను 2,3 ఇస్తా ఏమైనా అబ్జెక్షన్ నువ్వు 2 ఇస్తే నీకు ఏమవుతుంది 2 ఇస్తే ఏమవుతుంది 2 ఇస్తే నీకు ఒకటే అవుతుంది కదా అంటే నీకు సిపిటి అనేది ఒకదానికే వర్తిస్తుంది అప్పుడు ఓన్లీ బీకే పని చేస్తుంది కదా ఓ అన్న ఇప్పుడు ఓకే ఓకే అర్థమైందన్న ఇప్పుడు దీంట్లో M54.5 I10 రెండు ఉన్నాయి కాబట్టి 3లో I10 ఉంది 154.5 2లో ఉంది కాబట్టి 2,3 ఇస్తారు. అందరికి అర్థమైందండి ఇది కాన్సెప్ట్ ఇక్కడనే రిజెక్ట్ అవుతాయండి చాలా మంది అర్థమైనాయి మెడికల్ బిల్లింగ్ వాళ్ళు చేసే రిజెక్షన్ ఇవే అన్నమాట వాళ్ళకి తెలియదు ఇప్పుడు నువ్వే అన్నావు ఇప్పుడు ఇట్లా చేసి క్లైమ్ పంపించేసాను రిజెక్ట్ క్లెయిమ్ కాదు ఏం చూడరు డైరెక్ట్ రిజెక్ట్ ఓకేనా సో దీనికి ఏం చేయాలి 2,3 2, ఏబి బి Hello. Hello. సారీ అండి కాల్ వచ్చింది ఉండే ఓకే సో ఇప్పుడు నేను ఇక్కడ ఏమి ఇస్తాను 2, 3 ఇస్తాను రైట్ సో 2, 3 ఇస్తే ఇది కరెక్ట్ సో దెన్ నెక్స్ట్ ఇంకా థర్డ్ సిపిటి దీనికి ఏమి ఇవ్వాలి చెప్పండి ఇప్పుడు 99,214 సో దీనికి ఏమి ఇవ్వాలి మా పాయింటర్ దీనికి పాయింటర్ ఏమి ఇవ్వాలండి చెప్పాలి దీనికి పాయింటర్ ఏమి ఇస్తాం దీనికి 4 ఇస్తారు 4 నాకు 4 మాడిఫైర్ ఎక్కడ 4 సిపిటి ఎక్కడ కనిపిస్తుంది 4 సిపిటి ఎక్కడ కనిపిస్తలేదు కదా 3 ఇస్తారు 3 అనేది ఇక్కడ R50 కదా R50 ఎన్నో దాంట్లో ఉందండి R50 అయితే ఏది ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకు లేదండి అన్ని ఇవ్వాలండి అన్ని ఇవ్వాలి మీరు ఏమి ఇవ్వకుంటే అది దేనికి సంబంధించింది అనేది తెలిసిపోతుంది 99,214 అనేది ఏ డయాగ్నోసిస్ సంబంధించింది అని తెలుస్తుంది మీ క్లెయిమ్ రిజెక్ట్ అయిపోతుంది అట్లయితే అది ఓకేనా సో ఇక్కడ ఏమి ఇస్తామంటే మనం 1 ఇస్తాం అన్నట్టు ఇక్కడ సో 1కి సంబంధించింది కదా నేను మీకు కన్ఫ్యూజ్ చేయాలనే పైన కింద యాడ్ చేస్తాను అనమాట అట్లా ఓకేనా ఓకే ఓకే ఇదండి మెయిన్ ఇది వచ్చేసి పాయింటర్స్ అంటే పాయింటర్స్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా అండి పాయింటర్స్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇప్పటి వరకు ఉన్న పాయింటర్స్ లో Hello. హలో Sir. చెప్పండి సార్ ఇప్పుడు 99,201 కి మాడిఫైర్ యూస్ చేస్తారు సార్ అక్కడ మనం 99,201 కి టైమింగ్ స్లాట్ అనేది ఉంటుంది సార్ దాన్ని ఎక్కడ మెన్షన్ చేస్తారు సార్ ఇక్కడ ఏమైనా వస్తుందా అది ఏంటండి టైమింగ్ సార్ 99,201 కి 10 minutes అట్లా ఉంటుంది కదా సార్ అవును సో అది ఇక్కడ ఏమన్నా మనం ఏమన్నా మెన్షన్ చేసి ఉంటుందా సార్ ఇక్కడ మినిట్స్ అన్ని వస్తున్నాయి ఇక్కడ చార్జెస్ అని వచ్చేసి ఇక్కడ మినిట్స్ అని వస్తాయి ఇక్కడ యూనిట్స్ అని చూసారు ఇక్కడ జీలో జీ అందులో మీకు ఏమొస్తుందంటే యూనిట్స్ కింద కన్సిడర్ చేస్తారు అనమాట దాన్ని అప్పుడు యూనిట్స్ కింద కన్సిడర్ చేస్తారు దాన్ని ఓకేనా యూనిట్స్ కింద కన్సిడర్ ఓకేనా
ఓకే సార్. యూనిట్స్ కింద కన్సిడర్ చేస్తారు. సో పాయింటర్స్ అనేవి ఇలా ఇస్తారండి. ఓకేనా? పాయింటర్స్ క్లియర్? పాయింటర్స్ Yes, ఓకే sir. ఫైన్. యా నెక్స్ట్ రిఫరల్ ట్యాక్స్ ఐడి నెంబర్, ఫెడరల్ ట్యాక్స్ ఐడి. సో ఫెడరల్ అండ్ ట్యాక్స్ ఐడి అంటే మనం ఓకేనా? సో ట్యాక్స్ ఐడి ఉంటుంది ప్రతి ఒక్క హాస్పిటల్. ట్యాక్స్ ఐడి మనం ఇన్సూరెన్స్ కాల్ చేయగానే వాళ్ళు ఫస్ట్ ఏమవుతారు? రిప్రజెంట్ ప్రొవైడర్ ట్యాక్స్ ఐడి అవుతారు అనమాట. సో ట్యాక్స్ ఐడి నెంబర్ వేయాలి ఇక్కడ. ఓకేనా? పేషెంట్ అకౌంట్ నెంబర్, పేషెంట్కి ఒక నెంబర్ ఇస్తారు, సిస్టమ్ జనరేట్ చేస్తుంది అకౌంట్ నెంబర్, ఆ అకౌంట్ నెంబర్. సో ఇక్కడ చూడండి 31 వచ్చేసి ఏముంది? సిగ్నేచర్ ఆఫ్ ఫిజిషియన్ సప్లయర్ ఇంక్లూడింగ్ డిగ్రీ కాన్ఫిడెన్స్. సో సిగ్నేచర్ 31 వచ్చేసి ఏంటిది? ప్రొవైడర్ సిగ్నేచర్. ఓకే, అంటే రెండరింగ్ ప్రొవైడర్ అంటారు. రెండరింగ్ ప్రొవైడర్ అంటే ఎవరండి? ఎవరి చేత సర్వీస్ చేస్తారో వాళ్ళని రెండరింగ్ ప్రొవైడర్ అంటారు. రెండరింగ్ ప్రొవైడర్ అంటే ఏంటంటే ఇంటర్వ్యూలో అడుగుతారు డిఫరెన్స్ బిట్వీన్ రెండరింగ్ ప్రొవైడర్ అండ్ ప్రొవైడర్. రెండరింగ్ ప్రొవైడర్ అంటే నార్మల్ కన్సల్టేషన్ చేసేవాళ్ళు, బట్ రెండరింగ్ ప్రొవైడర్ అంటే డన్ బై సర్వీస్. ఓకేనా? సర్వీస్ చేసే వాళ్ళని రెండరింగ్ ప్రొవైడర్ అంటారు. ఓకేనండి? సో రెండరింగ్ సిగ్నేచర్ ఉంటుంది, ప్రొవైడర్ సిగ్నేచర్. ఆ హాస్పిటల్ యొక్క అడ్రస్, హాస్పిటల్ అడ్రస్. ఓకే, హాస్పిటల్ అడ్రస్, బిల్లింగ్ ప్రొవైడర్ ఇన్ఫో, డాక్టర్ నేమ్, ఎంపీఐ, వన్ లైసెన్స్ నెంబర్ ఇంకా. ఓకేనా? సో ఫస్ట్ 3 డాట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ దాంట్లో వచ్చేసి సిగ్నేచర్, ప్రొవైడర్ సిగ్నేచర్. ఫస్ట్ దాంట్లో వచ్చేసి సిగ్నేచర్, సెకండ్ దాంట్లో వచ్చేసి అడ్రస్ ఉంటుంది, థర్డ్ దాంట్లో ప్రొవైడర్ ఇన్ఫో అంటే నెంబర్ ఉంది అనమాట వాడిది, ఎన్పిఐ నెంబర్, ఐపీఎస్ నెంబర్ అన్ని. ఓకేనా? డాక్టర్ సంబంధించిన. ఓకేనా అండి? సో ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఇప్పుడు ఇందులో ఇవన్నీ నేను ఏంటంటే మీకు అన్ని చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు, ఓన్లీ ఏవైతే అవసరం ఉంటే అదే చెప్తున్నానండి ఇంపార్టెంట్. సో అవుట్ సైడ్ ల్యాబ్ అంటే హాస్పిటల్ ల్యాబ్ కాకుండా వేరే ల్యాబ్. మనం అవుట్ సైడ్ బిల్ చేస్తున్నాం, ఇన్ పేషెంట్ బిల్ చేస్తున్నాం కాబట్టి ఇది ఆల్వేస్ ఓకే. సో అవుట్ సైడ్ ల్యాబ్ అంటే ఏంటి? లోకల్ ఎప్పుడైతే ఇది ఇన్ పేషెంట్ ఉంటుందో అప్పుడు యూజ్ అవుతుందండి ఇది. ఓకేనా? మనం ఇన్ పేషెంట్ అప్పుడు యూజ్ చేయం. ఇది అవుట్ పేషెంట్ లో మనకు అవుట్ పేషెంట్ ఏంటంటే ఓన్లీ డాక్టర్ చూపించుకొని వెళ్ళిపోతాం. సో దట్ మనకి యూజ్ అవుతున్నప్పుడు యూజ్ కాదు మనకి. ఇది ఓన్లీ ఇన్ పేషెంట్ వాళ్ళకే యూజ్ అవుతుంది. మనం ఇన్ పేషెంట్ కి ఫామే యూజ్ చేయాలి. ఏంటంటే సిఎంఎస్ 1500. సో మీరు ఇందులో 31, 32, 33 ఇంపార్టెంట్. 31, 32, 33 ఇవి ఇంపార్టెంట్ అండి. ఇందులో వచ్చేసి 31 లో సిగ్నేచర్, అడ్రస్, సో క్లియర్ అండి. సేమ్ హలో, ఓకేనా అండి? సిఎంఎస్ 1500 క్లియరా? ఓకేనా అన్న? అది ఫామ్ ఏమైనా సెండ్ చేస్తారా అన్న? నేను పంపిస్తాను, ఫామ్ పంపిస్తాను. ఓకేనా? ఓకే. సో రేపు 2 hours తీసుకుంటారండి క్లాస్. ఓకేనా? రేపు సాటర్డే కదా, నాకు హాలిడే ఉంటుంది. 2 hours తీసుకుంటాను. రేపు పేమెంట్ పోస్ట్ మొత్తం కంప్లీట్ చేసేస్తానండి. ఓకేనా? సరేనా? ఓకేనండి? ఓకే అండి. రైట్ అండి. యాదు వాళ్ళ అడ్మిషన్ చేసుకొని చేసుకోవాలి కాదు.